అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? అనూష బస్ స్టాప్లో నుంచొని ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని పాటలు వింటోంది. పాటలుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అనూషకి. బస్ స్టాప్కి ఎదురుగా రోడ్డుకి అవతల ఓ చిన్న పాకలో అవ్వ ఉంది. కొంతకాలం కిందటి వరకు మొక్కజొన్న కండెలు అమ్ముతూ అక్కడ పాకలో కూర్చునేది అవ్వ. ఈ మధ్య తన పాక ఎవరికో పళ్ళు అమ్ముకునేందుకు ఇచ్చేసింది. తను మాత్రం ఓ పక్కనే పాకలో కూర్చుంటూ ఉంటుంది. ఆ రోజు ఎదురుగా బస్ స్టాప్లో వచ్చి నించొని పాటలు వింటూ బస్ కోసం ఎదురు చూస్తున్న అనూషను చూసింది అవ్వ. అవ్వ మొహం వెలిగిపోయింది. మా అమ్మే, నువ్వేనా? నువ్వే వచ్చేసావా? కమలా, కమలా వచ్చేసావా అమ్మా అనుకుంటూ వేగంగా రోడ్డు దాటేసింది అవ్వ. పక్కనే వచ్చిపోయే బళ్ళను పట్టించుకోవట్లేదు. ఎండ మండిపోతోంది. అనూషని కళ్ళారా అపురూపంగా చూస్తోంది అవ్వ. అనూష ఫోన్ చూసుకుంటూ అవ్వని గమనించుకోలేదు. అవ్వ తన వణికే చేతులతో అనూష చేతిని ఆప్యాయంగా తాకింది. అవ్వ చేతి నుంచి చల్లని స్పర్శ అనూషకి ఊరటనిచ్చింది. మనసుకి కుదురుగా అనిపించింది. ఎందుకలా అని అనూషకి అర్థం కాలేదు. అవ్వని చూసింది. అడుక్కునే ఆవిడ కాదు అనిపించింది. ఏమన్నా సాయం కావాలా అన్నట్టు చూసింది అనూష అవ్వని. కమలా అంది ప్రేమగా అవ్వ. నవ్వింది అవ్వ. అమ్మా కమలా అంది మళ్ళీ అవ్వ. అనూషకి భయం మొదలైంది. అమ్మో, అవ్వ పిచ్చిదేమో అనిపించింది. నెమ్మదిగా కదిలి వెనక్కి అడుగులు వేస్తోంది. అవ్వ తన సంచిలోకి చేయి పెట్టింది. ఏదో బయటకు తీస్తోంది. అందరూ వారిద్దరిని ఆసక్తిగా చూస్తున్నారు. కొన్ని నెలల కిందట అవ్వ మొక్కజొన్నలు కాలుస్తుంటే కమల వచ్చింది. రాయే కమల, గుడిసెలో ఉండకుండా ఏడకొచ్చినావేంటే అంది అవ్వ తన కూతురు కమలతో. అవునే, మనమ్మగారి జాకెట్లు కుట్టేసినావా లేదా? వాళ్ళ ఇంటి పెళ్ళికి టయానికి ఇయ్యకపోతే మాటొచ్చేత్తదే అని అడిగింది అవ్వ. ఇంకా రెండు కుట్టాలి, సాయంత్రానికి కుట్టేద్దును. వాళ్ళొచ్చారు పక్క గుడిసెలోకి, భయం వేసి వచ్చేసానమ్మా అంది కమల. చక్కగా మణిగారు జాకెట్లు డబ్బులు ఇచ్చేస్తే ఉన్న డబ్బులకి జత చేసి ముత్యాల దండొకటి, గల్లు గల్లు కాలిపట్టీలు కొనేసుకుంటా. గల్లు గల్లుమని తిరుగుతుంటే ఎంత బాగుంటుందో అని కమల మురుసుకుంటుంటే అవ్వ కళ్ళారా కూతురి సంబరం చూసుకుంటోంది. అల్లుడు తాగేసి రోడ్డుకు అడ్డం పడి మత్తుగా పడిపోతే పిచ్చికుక్క ఒకటి రాత్రిపూట కరిచి కరిచి పెట్టింది. పొద్దున కల్లా మెలకువే రాకుండా గాల్లో కలిసిపోయాడు అల్లుడు. పిల్లలు ఎలానూ లేకపాయే. మొగుణ్ణి చూసుకుంటూ బతికేద్దాం అనుకునింది కమల. ఏం లాభం, మొగుడు పోయి తల్లి పంచన చేరింది కమల. ఎప్పుడు దిగులు పడుతూ కూర్చుని 10 ఏళ్ళు లాగేసిన కమల ఈ మధ్య కొంచెం హుషారు తెచ్చుకుంటోంది అనుకుని అవ్వ దీర్ఘంగా నిట్టూర్చుకొని కూతురి నవ్వుని అపురూపంగా చూసుకుంటోంది. ముత్యాల గొలుసుని, కాలిపట్టీలని తలుచుకొని ఊహల్లో ఆనందపడుతున్న కూతుర్ని చూసుకుంటోంది అవ్వ. మణి నుంచి ఫోన్ వచ్చింది. కమల, జాకెట్లు సాయంత్రానికి ఇచ్చేయవే, రాత్రికి ఊరు బయలుదేరుతున్నాము పెళ్ళికి అని తొందర పెడుతోంది మణి. కారణం ఇది అని మణికి వివరించలేక కమల కాళ్ళు ఇడ్చుకుంటూ గుడిసెకు బయలుదేరింది. సాయంత్రం మణి అవ్వ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. అవ్వ, నీ బిడ్డను చూడు, జాకెట్ల కోసం గుడిసెకు పోయా పిలిస్తే కమల పలకలేదు. తలుపు తీసి లోపలికి చూస్తే కమల భయంకరమైన స్థితిలో కనిపించింది. అంబులెన్స్కి ఫోన్ చేసి నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చా, పద పద అని అవ్వకి ఆసరా ఇస్తూ గుడిసెకి తీసుకోబోయింది. అంబులెన్స్ ఎదురొచ్చింది. అవ్వ కూడా అంబులెన్స్ ఎక్కింది. కూతురు కళ్ళు మూసుకొని ఉంది. కమలమ్మ అని నెమ్మదిగా పిలిచింది. కూతుర్ని తట్టి లేపుతూ. అలా పిలుస్తూనే ఉంది.
హాస్పిటల్లో చెప్పారు కమల ఇక లేదని. 10 మంది మీద పడితే ప్రాణం చనిపోయింది అని. అవ్వ గుండె పగిలేలా ఏడ్చింది. 44 ఏళ్ల మహిళ కూడా మగమృగాలకి ఆట వస్తువే అయ్యిందే. 4 ఏళ్ల చిన్నారి, 60 ఏళ్ల ముసలమ్మ ఎవ్వరినీ విడిచిపెట్టట్లే. తాగేసి ఇంగితం మర్చి అయ్యో అని అవ్వ ఏడుస్తుంటే పక్కనే అవ్వని పట్టుకొని కూర్చున్న మణి అయ్యో ఇదంతా నా వల్లనేమో అని మనసులో కుమిలిపోతోంది. పెళ్ళికి వెళ్లకుండా అవ్వకి ఓ 4 రోజులు తోడుగా ఉంది మణి. ఒక నైరాస్యంలో ఉన్నా కూడా అవ్వ ఏదో వెతుకులాడుతూ ఉండేది. అవ్వ ధైర్యంగా ఉండు అని మణి వచ్చి పలకరించిపోతూ ఉండేది. అవ్వ కమల ఫోటో చూసుకుంటూ ఒక చేతి సంచి ఎప్పుడూ తన చేతికి తగిలించుకొని ఉండేది. లోకంలో మిగిలి ఉన్న ఒక్క బంధం కమల. ఇప్పుడు తను కూడా లేక బతుకు శూన్యం అయిపోయింది అవ్వకి. బుద్ధి పుట్టినంతసేపు గుడిసెలో కూర్చుంటుంది, లేదంటే వచ్చి పాకలో కూర్చుంటుంది. మొక్కజొన్నలు అమ్మడం మానేసింది. ఈరోజు అవ్వ అనూషని తాకి పలకరించి చాలా రోజుల తర్వాత మనసారా నోరారా నవ్వి కమలమ్మ అని కూతురు పేరు మళ్ళీ తలుచుకుంటూ చేతి సంచిలోకి చెయ్యి పెట్టింది. ఒక మూట తీసింది. అనూష భయంతో గబగబా వెళ్ళటానికి రెడీ అయింది. కమలా అంటూ అవ్వ తన బలహీనమైన చేతితోనే బలంగా అనూషని వెళ్లకుండా ఆపి అనూష చేతిలో తన మూట పెట్టింది. అనూష చిరాగ్గా మూటను ఇచ్చేయబోయింది. కొనుక్కో కమలా, ముత్యాల దండ కొనుక్కో, కాలిపట్టీలు కొనుక్కో, సంతోషంగా వేసుకొని తిరగమ్మా, బంగారు తల్లి. అనూష బుగ్గలు ప్రేమగా తాకి తన 2 చేతులు అనూష మొహానికి చుట్టూ తిప్పి మెటికలు విరిచింది. నెమ్మదిగా నేలకు జారిపోయింది అవ్వ. కుప్పలా ముడుచుకొని కూర్చుండిపోయిన అవ్వను చూసి పక్కనున్నతను అవ్వను లేపాలని చూశాడు. అవ్వ మొహంలో చిన్న చిరునవ్వు. తన కోరిక తీరినట్లు, తాను ఆశించినది చేయగలిగినట్లు. చివరి ఆశ తీరిందనేమో, చివరి శ్వాస కూడా వదిలేసింది. అయ్యో అవ్వ చనిపోయింది అన్నాడు ఒకతను. అంది భయంగాను బాధగాను అనూష. కళ్ళ నుంచి నీళ్లు ధారగా కారిపోతున్నాయి అనూషకి. చేతిలో మూట అవ్వ తాలూకు చిహ్నం అనూషకి చేతిలో బరువు పెరిగిపోతున్నట్లుగా తోచి మూటని అవ్వ పక్కన పెట్టేయబోయింది. వద్దమ్మా, మూట వదిలేయకు, బహుశా మూటలో డబ్బులుంటాయి. అవ్వ తన కూతురు ఆశపడ్డ గొలుసు పట్టీలు నీ రూపంలో తన కూతుర్ని చూసుకొని నీకు డబ్బు రూపంలో అందించింది. అవ్వ నీకిచ్చిన బహుమతిని వదులుకోకు, అవ్వ కోసం స్వీకరించు, మానవత్వం కోసమన్నా ఈ పని చెయ్యి అంది. ఎప్పటినుంచి అక్కడికి వచ్చి అంతా చూసిందో మని. అవ్వ కోసం తన బాధ్యతగా అనూషకి అవ్వ ఆశని తెలియజెప్తోంది. తర్వాత అనూష ఆ మూటను తీసుకెళ్ళి దానిలో ఉన్న గొలుసు కాళ్ళపట్టీలు వేసుకునింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.